సినిమా సూపర్ డూపర్ ఉందండి. అడవిలో సింహం లేనప్పుడు జింకలు, కుందేలు పిల్లలు ఇవన్నీ వాళ్ళే తోడేళ్ళు అందరు పులులు అనుకుంటారు. కానీ లయన్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్. డ్యాన్స్కి పెట్టింది పేరండి ఆయన్నే చిరంజీవి గారు. ఇంకా డ్యాన్స్ గురించి ఆయన యాక్టింగ్ గురించి అడగాల్సిన అవసరం లేదు. దసరా ముందు 9 నవరాత్రులు అందరూ ఎంత భక్తితో వేచి చూస్తారో దసరా ఉత్సవం గురించి. అలాగే యావత్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ ఈ 9 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి అందరు ఎదురు చూస్తారు. సినిమా సూపర్గా ఉంది. బాస్ ఈస్ బ్యాక్. జై చిరంజీవా, జై చిరంజీవా. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు? నాగబాబు ఉన్నారు అంతే. ఆయన జడ్జి కింద వచ్చారు. అల్లు అర్జున్ లేరు. మూవీ సూపర్. బాస్ ఈస్ బ్యాక్. సూపర్. ఓకే, ఆయన యాక్షన్ పరంగా ఎలా ఉన్నారు? ఏం తగ్గలేదు. ఇంకా 10 years తర్వాత వచ్చినా ఆయనలో ఎనర్జీ అలాగే మెయింటైన్ చేశారు. చరిష్మా ఏం తగ్గలేదు. డాన్స్ అయితే ఈక్వల్ రామ్ చరణ్ ఒక సాంగ్ లో ఇద్దరు సేమ్ ఈక్వల్ గా డాన్స్ చేశారు. డాన్స్ లో సినిమా సూపర్ హిట్. రాక్ చిరంజీవి రాక్స్. బాస్ ఈస్ బ్యాక్. ఫైనల్ అదే టాక్, ఇదే పెట్టండి అందరు. సినిమా హిట్. సూపర్, చాలా బాగుంది. ఎలా ఉంది? బాస్ ఇస్ బ్యాక్. సూపర్ అండి. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది భయ్యా. ఎలా ఉంది? బాస్ ఇస్ బ్యాక్ విత్ ద పవర్. సూపర్. ఎలా ఉంది? బాగుంది. సూపర్. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. వచ్చారు కదా బాస్, మళ్ళీ ఎలా అనిపించింది? 10 years తర్వాత కూడా అంటే మనం ఆ టైంలో ఉన్న చిరంజీవి చూసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఠాగూర్, ఇంద్ర ఆ లెవెల్లో ఉన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. అసలు మనకంటే ఈ ఏజ్ లో కుర్రలతో కంపల్సరీ పోటీ చేసి డాన్స్ లేనిది, ఫైట్ లేనిది, అతను యాక్షన్ ఏంది ఎక్కడ మిస్ కావాలి చిరంజీవి అని. మనం మధ్యలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చిన్న పాట సాంగ్ చాలా అంటే ఇద్దరు కాంబినేషన్ వస్తే ఇక అసలు మా చిరంజీవి చాలా బాగా చేశాడు. ఆయనకంటే చిరంజీవి బాస్ ఇస్ బ్యాక్ అంటే బాస్ ఇస్ బ్యాక్ నిజంగా. అన్నయ్య మా ప్రాణం, ఆయన గురించి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అన్న స్టెప్ లేచుండే స్వీట్ గా మొత్తం బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమా. బాస్ ఇస్ బ్యాక్. 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 ఏ రికార్డ్ వలగొట్టది అన్నది పడ్డది. 10 సంవత్సరాల తర్వాత పడ్డది. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ కానీ డాన్స్ చాలు. కానీ డాన్స్ కే చాలన్నా. 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి గౌతమి పుత్ర లేదు. సినిమా నింపుతాము. చిరంజీవి ముంగడే పెట్టుకో. ఎన్టీఆర్ వచ్చిన కొట్టాడు. ఏందది? ఏం అర్థమైతే సిగ్గులేక యాక్టింగ్ చేస్తుండు. బాక్స్ ఆఫీసులు అన్ని బ్రేక్ అయ్యేటట్టే ఉన్నాయి. మళ్ళీ ఎవరు తట్టుకోలేరు ఈ దెబ్బకి. ఆయనకు మంచి ఇది సినిమా కత్తి సినిమా తోటి వస్తున్నాడు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాడు. సంక్రాంతి పుంజుల లైఫ్లో గెలిచి చూపిస్తాడు. థ్యాంక్ యూ. సినిమా సూపర్. ఓకే, రామ్ చరణ్ మెగాస్టార్ డాన్స్ పట్టబట్టనేస్తే రామ్ చరణ్ అసలు చట్టనిపోయాడు. మెగాస్టార్ డ్రెస్ లో అంటే మెగాస్టార్ బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. చిరంజీవి గారు 10 years తర్వాత వస్తారు కదా, ఎలా? డాన్స్ మాత్రం చాలా బాగుంది. ఆయన కామెడీ టైమింగ్ కానీ యాక్షన్. కామెడీ తమిళ్లో కంటే తెలుగులో చాలా కమర్షియల్ గా తీశారు. తమిళ్లో ఓన్లీ రైతుల గురించి చెప్పారు. చిరంజీవి తగ్గట్టు తీశారు సినిమా కూడా. చాలా బాగుంది. రైతు బిడ్డను ఎట్లా ఉండాలో, నీళ్ళు ఎట్లా తాగాలో మనుషులకు అందరూ నేర్పించే మా మెగాస్టార్, మా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చిరంజీవి మించిన మొగలు లేడు. నంబర్ 1 కుర్చీలో కూర్చోవడం ఎవరి తరం కాదు. అది అన్నదే నంబర్ 1.
బాస్ ఇస్ బ్యాక్ కనీసము గౌతమి పుత్ర శాతకర్ణ కూడా రాదు. ఓపెనింగ్స్ కూడా రావు. చిరంజీవికి వచ్చినట్టు 317 థియేటర్లు ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్ 40 కోట్లు ఓపెనింగ్స్. కొట్టాలన్నా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలన్నా మన మెగాస్టార్ తర్వాతనే. అక్కడ ఆంధ్రుడు, ఇక్కడ ఇంద్ర రెడ్డి. మ్యూజిక్ చాలా బాగుంది. క్యామియోలు అందరూ, రామ్ చరణ్ క్యామియో కానీ, నాగబాబు కానీ, ఈ జబర్దస్త్ వాళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. కమర్షియల్, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా చూడండి. ఫైనల్ వర్డిక్ట్ చెప్పండి. బాస్ ఇస్ బ్యాక్ అంతే. క్రేజ్ కానీ సార్, ఫైట్స్ కానీ సార్, డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎవ్రీథింగ్. బాస్ ఇస్ బ్యాక్. అమేజింగ్. ఇంకో 20 years వెనక్కి వెళ్ళారు. యా సూపర్ అన్న. చిరంజీవి మంచిగా రైతుల కోసం మంచి మెసేజ్. ఎలా ఉంది మూవీ? సినిమా సూపర్ డూపర్ హిట్. చాలా బాగా చేశారండి. చిరంజీవి గారు ఇంత గ్లామర్గా కనబడతారు. మేము కూడా లేవండి, అంత గ్లామర్గా ఉన్నారండి. ఆయన చాలా అందంగా ఉన్నారండి. సూపర్గా ఉన్నారు. మమ్మల్ని చాలా బాగా చూసారు. సినిమా సూపర్ డూపర్ హిట్. నేను ఇందులో నటించానండి. వినాయక్ గారికి, రామ్ చరణ్ గారికి, కోడేడు ప్రభాకర్ గారికి, పుల్లారావు గారికి, ప్రభాకర్ గారికి అందరికీ నా నమస్కారాలు అండి. చాలా లైఫ్ ఇచ్చారండి నాకు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మనకి రాడు. మెగాస్టార్ కూడా బాస్ ఇస్ బ్యాక్ భయ్యా. 9 సంవత్సరాల తర్వాత వచ్చిన మెగాస్టార్ ఎప్పటికీ మంచిగా చేస్తాడు. సినిమా చాలా బాగా ఆడుతుంది. డాన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా చిరంజీవి గారికి ప్రణామములు అండి. చాలా గౌరవంగా చూశారండి మమ్మల్ని. చాలా బాగా చూసుకున్నారు. నాకు ఆపదలో ఆదుకున్న వ్యక్తి అండి ఆయన. చాలా నమస్కారం. రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటారు.